ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు థర్డ్ ఫేజ్ ఇందిరమ్మ కాలనీని సందర్శించడం జరుగుతుంది. ఈ కాలనీ అందున్న మౌలిక సదుపాయాలు అనగా డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు, రోడ్లు, ప్రధానంగా థర్డ్ ఫేజ్ నందు రోడ్ల పరిస్థితి బాగాలేదు. దీన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందువల్ల కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించినట్లయితే ఈ ఇందిరమ్మ కాలనీని మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో మా వంతు సహాయం చేస్తా. ఈరోజు ఈ పార్క్ నందు నిలబడి మాట్లాడుతున్నా అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ అభ్యర్థి గెలిచిన 3 నెలల్లోపు ఈ పార్కు పచ్చని ఆహ్లాదకరంగా మహిళలు, పిల్లలు వాకింగ్ కొరకు కానీ ఏ ఇతరాల కోసమైనా వాడుకునేందుకు అనువుగా తయారు చేస్తాను. ఎంతో ఖర్చు పెట్టి ఈ పార్కు నందు ఆట వస్తువులు పిల్లల కోసం తయారు చేసిన చిలుము పట్టిపోతాయి. వాటన్నిటికి కూడా రంగులు వేయించి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తా అని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా థర్డ్ ఫేజ్ మహిళలకు నా విన్నపమనగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోండి. మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ క్యాండిడేట్ అయితే మనకు పనులు చేయడం కానీ, మేము పోయి అడిగితే నిధులు మంజూరు చేయడం కానీ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గతంలోనే ఇప్పుడు వచ్చిన కొత్త వారి కంటే తెలియదు కానీ స్టార్టింగ్లో ఎన్నో కష్టాలు పడి ఈ కంప చెట్లలో కాపురం చేసిన వాళ్ళందరికీ తెలుసు లింగారెడ్డి ఏందో. ఇదే లింగారెడ్డి వచ్చి ఈ నీటి పైప్ లైన్ మొత్తం కూడా బాగు చేయించి అందరికీ నీళ్ళు అందించడం జరిగింది. నేను చెప్తున్నా, అందరూ కూడా మున్సిపాలిటీ చుట్టూ తిరిగి నాలా కనెక్షన్ కోసం డబ్బులు కట్టి కొన్ని నెలలు వేచి ఉన్న కనెక్షన్ ఇవ్వని పరిస్థితి ఉంది. అలాంటి దుస్థితి నుండి ఒక 10 ఏళ్ల క్రితమే నేను ప్రతి ఒక్కరు కూడా మీరు కనెక్షన్ డైరెక్ట్ ఇచ్చుకోండి అని చెప్పి మున్సిపల్ కార్యాలయానికి ఇక్కడ మహిళలతో తీసుకొని పోయి రెగ్యులరైజ్ చేయించిన చరిత్ర గంగలింగారెడ్డికి ఉంది. ఇక్కడి కాలనీ యందు కరెంట్ సప్లై లేదు, కరెంట్ సప్లై తెప్పించినాం. ఇదే ట్రాన్స్ఫార్మర్ని వేయించినాం. ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. నేను చేసినా అని ఇప్పటివరకు చెప్పుకుంటలేను. ఇప్పుడు నేను గంటాపదంగా చెప్తున్నా, ఏమి చేయలేదంటారు. క్రీస్తుకు పూర్వం చెప్పు, క్రీస్తు శకం అని కుస్మోర్గూడ అనుకుంది. కుస్మోర్గూడెం ప్రజలను అడగండి. ఏ యూత్ అయితే అంటుండ్రో ఆ యూత్ని నేను క్వశ్చన్ వేస్తున్నా. మీరు పుట్టక ముందు మీ తండ్రులు ఉన్నారు, మీ తండ్రులను అడగండి మీ ఇంటి కరెంట్ ఎవరు ఫిట్ చేసిండు. మీ తండ్రులను అడగండి ఆ ఊళ్ళో రోడ్లు వేసింది ఎవడు. మీ తండ్రులను అడగండి కరెంట్ ఎవరు తెచ్చినాడు. మీ తండ్రులను అడగండి వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు వేసింది ఎవడు. అభివృద్ధి అంటే ఏంది చెప్పండి. ఒక్క పని చేసిరా. మీకు లీడర్ వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడకండి. అభివృద్ధి చేస్తాం. ఏముంది నువ్వు చేయ కుస్మూరు కూడా నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. వాటర్ సప్లై టెక్నికల్ ప్రాబ్లం అది. వచ్చే నీళ్ళు ఉన్నాయి. గతంలో నీళ్లు రోడ్లపై పారించిన చరిత్ర, ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిన చరిత్ర గంగలింగారెడ్డి దగ్గర ఉంది. రమ్మనండి, లింగారెడ్డి చేసింది చేయండి చూపిస్తాం. కలిసి ప్రయాణిస్తున్నాం. మా కలయిక అపూర్వమైనది, ఒడిదుడుకు ఉన్నది. ఎన్ని కష్ట సుఖాలైనా నా ఫ్యామిలీనే నేను ఆగం చేసుకున్నా తప్ప ఈ సమాజంలో ఒక్క ఫ్యామిలీని కూడా ఇంత చేయి కూడా పెట్టలేదు. గుండె మీద చేసుకొని చెప్పండి. గంగలింగారెడ్డి ₹1 ఇచ్చినట్టుంటే నేను రాజకీయానికి వదులుతాను. నా ఫ్రెండ్ కోసం నేను ఎన్నికల్లో పార్టీగా మారడం జరిగింది. ఖచ్చితంగా గతంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధిని చేసి చూపిస్తా. నేను ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఏ అయితే మౌలిక వసతులు చిన్న ఆర్థిక వ్యవస్థతో కూడినవి అవి ప్రజలకు పెద్ద పనులుగా అనిపిస్తున్నాయి. అవి చిన్న పనులు ఈ స్తంభాలు, మురికాలు పూటిక తీయటం, వాటర్ సప్లై ఇవి నాకు వెన్నతో పెట్టిన విద్య. వీటన్నిటికి కూడా 3 నెలల్లోనే పరిష్కరిస్తా. మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా, పని చేస్తూనికి ఓటేయండి. మీ 3 కాలనీ వాసులు ఒక్కసారి కుస్మూర్గూడ సందర్శించండి. మేము చెయ్యండి ఏందో. మా దగ్గర జానడి మట్టి పోసే స్థలం లేదు. వచ్చిన నిధులు ఫస్ట్ సెకండ్ థర్డ్కే మేము వెచ్చిస్తాం తప్ప మా ఊళ్ళో మీరు చేయడానికి కూడా ఏం లేదు.
ఎవరినైనా అడగండి, మీరు చూడండి. సీసీ రోడ్డు వేయడానికి లేదు, మీ దగ్గర మట్టి రోడ్లు లేవు. వచ్చిన నిధులు మొత్తం పద్ధతి ప్రకారంగా స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తాం. ఫస్ట్ ఫేజ్ నందు మొత్తం అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 25% ఉంది. ఏమైనా చేయాల్సిన పనులు సెకండ్ ఫేజ్ నందు థర్డ్ ఫేజ్ నందే పనులు మిగిలి ఉన్నాయి. వీటన్నిటి కూడా పరిష్కార మార్గం తీసుకునేంత చొరవ, నాలెడ్జి ఆఫీసర్ల నుండి ఎట్లా అప్రోచ్ కావాలి, పనులు ఎట్లా చేయాలి, నిధులు ఎట్లా తీసుకురావాలి, ఏ స్కీమ్లు ఏం తీసుకురావాలి, మీ అందరికీ మళ్ళీ గంటాపదంగా మా అభ్యర్థి చెప్తుండు. ఎంబీఎల్ మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చొని ఫోన్లో మాకు ఫోన్లు అవుతాయి. ఏ స్టేషన్ చేయన్నా, ఏ ఆర్డీఓ గారు చేయన్నా, ఏ కలెక్టర్ గారు చేయన్నా, ఏ కూడా ఆఫీసర్ దగ్గర పోయి చేసుకోవాల్సిన పని లేదు. మాకు ఇక్కడ అన్యాయం అవుతుందంటే ఒక్క ఫోన్ కాల్. అంత నాలెడ్జ్ అంతా ఉన్నాక డెవలపింగ్గానే మారేది ఈ భూములు. మేము ఇందిరమ్మ కాలనీ వాసులు అందరికీ చెప్తున్నాం, అన్ని ఫేసుల వారికి ఇందిరమ్మ దేవత ఒడిలో నిద్రిస్తున్నారు. మీరు ఆ దేవతను మర్చిపోకండి. చిన్న చిన్న పనులు చేసి మేము చేసినామని ఈ శాపం ఇందిరమ్మ కాలనీ అని పేరు పెట్టడమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి శాపం అయి తరిస్తుంది. నేను జగదీష్ రెడ్డికి సూటి ప్రశ్న ఇస్తున్నా. మినిస్టర్గా ఉన్నారండి మీరు 10 సంవత్సరాలు. మీరు ఒక కన్ను తెరిస్తే ఈ 3 కాలనీలు నందనం ఉన్నాం. మిమ్మల్ని నమ్మినాం, ఓట్లు వేసినాం. మీరు చేసింది ఏంది? ఓన్లీ ఇందిరమ్మ పేరు ఉందనే మీరు దీన్ని దూరం పెట్టుకుంటా ఈ ఓట్లు వేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పోతాయని అభిప్రాయంతో మీకు ఓట్లు వేసినా కానీ మీరు ఆ భ్రమలో ఉండి ఈ కాలనీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం పట్టించుకుంటారు? మీరు చెప్పండి. ఏ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్ కలిసే చరిత్ర ఉంది? ఏ వ్యక్తి ఒక సామాన్య మానవుడు నిన్ను కలిసే అంత ఉందా? జగదీశ్వర్ గారిని అడుగుతున్నాను, డెవలప్ చేయండి. మీ స్థాయిలో మీరు చేసిరు, నా స్థాయిలో నేను చేసిన. మీరు చేసిండ్రు రాష్ట్రానికి చేయొచ్చు, నేను నా గ్రామానికి చేసుకుంటాను. ఎక్కడైనా అడగండి, నాలెడ్జ్ అందరికీ ఉందండి. అవకాశాలు వస్తే అందరిలో పెట్టచ్చు, అవకాశం రాదు ఆ స్థాయిలో ఉంటాడు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించగలరు. దమ్ము ధైర్యం పనులు చేసేంత తెగువ శక్తి ఎక్కడి కానీ, ఏ స్టేషన్ కానీ, ఏ పంచాయతీ కానీ ఈ రోజు నుంచి మీకు ఏ నష్టం జరిగినా ఆదాయపరుస్తా. మా ఫ్రెండ్ ఇంట్లో అడుగు పెట్టకుండా చేయగలుగుతా. మా ఫ్రెండ్ ఏమన్నా చేసినా మీకు గతంలో చేసినా మర్చిపోండి. వాటిని అన్నిటినీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నా. మీరు చెప్పే ప్రతి కూడా నా వల్ల కానీ మా స్నేహితుల వల్ల కానీ ఎలాంటి నష్టం ఉందా దాన్ని వితిన్ 3 నెలల్లో నేను ఇప్పుడు పోతే ఈ ఊరి నుంచి సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా. ఎలక్షన్ అయిన తర్వాత అందరం కలిసి జీవిద్దాం, అందరం కలిసి ఈ 3 కాలనీ డెవలప్ చేసుకుందాం, ఓ రోల్ మోడల్గా తీర్చిదిద్దుకుందాం. అన్ని పార్టీల వారికి అందరికీ కూడా బేసేజ్గా లేకుండా, కల్మషాలు లేకుండా అభివృద్ధి కోసం నడుము కడదాం. ఈ అభివృద్ధికి నా గ్రామాన్ని ఎట్టయితే అభివృద్ధి చేసుకున్నామో ఈ 3 కాలనీలు అదేవిధంగా అభివృద్ధి చేస్తాను. వాటర్ సప్లై అంటే టెక్నికల్ ప్రాబ్లం అండి. ఇది వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రజలు గమనించండి. నీళ్ళు అంటారు. సెకండ్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి, వాళ్ళు వస్తారు, వాళ్ళకి నీళ్ళు కావాలి. మీ టెక్నికల్ ప్రాబ్లం అధికారులు అందరికీ చెప్తున్నా. పర్ హెడ్ ఎన్ని లీటర్లు తీస్తుర్రో ఆ హెడ్ ప్రకారం ఇవ్వండి. ఇక్కడ జనావాసం ఎక్కువ ఉంది, కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మీ సెన్సస్ ప్రకారం ఇక్కడ మీరు లెక్కలు చేసుకుంటలేదు. ఆ సెన్సస్ ప్రకారం మాకు వాటర్ ఇవ్వండి, మా వాటర్ మాకు ఇవ్వండి. మాకు ఇంకో 2 గంటలు పెంచండి. మీరు అడ్డగోలుగా కనెక్షన్ ఉన్న పైప్ లైన్ తోటి మీరు కనెక్షన్ వేరే సపరేట్ వేయండి. డబుల్ బెడ్రూమ్కు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనే కలిపి, కుస్మోర్ కూడా ఇళ్ళనే కలిపి, కాలనీ ఇళ్ళనే కలిపి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి ఏ అభ్యర్థికైనా ఎరకనా, ఎవరికైనా ఎరకనా? మీ ఆఫీసర్లో కూడా తెలియదు. మాకు తెలిసినంత మీ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ అని పైప్ లైన్ వేసాడు. ఆ పైప్ లైన్ 1 లీటర్ వస్తే ఏ ఇంటికైనా నేను ఛాలెంజ్ చెప్తున్నా. వేస్ట్ నిధులు చేసారు, నిధులన్నీ వృధా చేసారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి చేసిన పనులే తప్ప రమ్మనండి. ఆర్డీ ఆఫీస్ వాళ్ళని మిషన్ భగీరథ ఆఫీసర్ని రమ్మనండి. నీ పైప్ లైన్ ఆడుందో చూపించండి. నీ పైప్ లైన్ చుక్క నీళ్ళు వస్తలే. నీ ప్రభుత్వం కాదా? నువ్వు చేసిన అభివృద్ధి కాదా అది? మేము వేసిన పైప్ లైన్ ఇంకా 30 years వరకు నీళ్ళు అందించేంత కెపాసిటీతో అంత నాణ్యమైన పైపులు వేసి పెట్టాం. నీ పైప్ లైన్ గట్టిగా పిసికితే పగిలిపోతున్నాయి. విమర్శించడానికి అవకాశం కాదు. ఇప్పుడు చేసిన కష్టం, మనోవేదన, బాధన ఏం డెవలప్ కాలేదు. డెవలప్ అయింది ఏమిటికి? నీ పోలీస్ స్టేషన్కి ఓడొచ్చింది. నీకు చేసింది ఏ కుటుంబ సభ్యులను రమ్మనండి, వాళ్ళ అయ్యమ్మని తీసుకొని రమ్మనండి. గంగలింగ ఆడి ఈ కుటుంబాన్ని మాకు ఏమీ చేయలేదు అని అంటే ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా.
గతం చూసుకోండి, వర్తమానం చూసుకోండి, ఇప్పుడు జరుగుతుంది చూసుకోండి. మీరందరూ ఎంత అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభ్యర్థిని అంత ఉత్సాహంగా పనిచేస్తాను. అంత బలం నాకు ఇవ్వండి. నాకున్న కోరికలు లేవు, నేను సంపాదించుకునేది లేదు, ఎక్కడైనా ఏం చేసింది లేదు. నిరంతరం ప్రజల కోసమే. దేశ ఎవరి పని కాలిపోతారు, పబ్లిక్ని పట్టించుకుంటే వాళ్ళు ఉండరు. ఇది నా ఆవేదన. మేము కలిసినాం, కలయిక మంచిది. కలయిక దూరం చేసినప్పుడు ఎవరు బాగుపడరు, దగ్గర అయినప్పుడు అంతకంటే ఎక్కువ నష్టపోతారు. ఘంటాపదంగా చెప్తున్నా, మేము మా కలయిక ఈ 8th వార్డు అభివృద్ధి, మా కలయిక ఈ కుటుంబాలు మంచిగా ఆరోగ్యాలతో ఉంటుంది. ఇంకా చెప్తున్నా, ఘంటాపదంగా అభ్యర్థిని గెలిపించండి. మీరెంత మెజార్టీతో గెలిపిస్తే 3 అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ పెడతా. ప్రతిదీ కూడా సన్యాసం తీసుకొని మాట్లాడుతున్నా. అనుకున్న అప్రోచ్ ఉంటుంది. డిపార్ట్మెంట్లను కలవాలి, వారి దగ్గర నుండి సలహాలు తీసుకోవాలి, మేము అర్హులను నిరూపించుకోవాలి. ఈ పేపర్ వర్క్స్ అన్ని చేసుకుంటూ పోతే అంగన్వాడీలు వస్తాయి. అంగన్వాడీలు వస్తే 3 రోజులు 6 ఆయాలు కానీ వర్కర్లు కానీ 6 జీవనోపాధి కలుగుతుంది. కమ్యూనిటీ హాలు జగేశ్వర్ గారు మా దగ్గర ప్లేస్ లేకనా, ఎందుకు మాకేలే కమ్యూనిటీ హాల్, ఎందుకు దూరం పెట్టాం మమ్మల్ని? ఓన్లీ ఇందిరమ్మ పేరున్న కారణంగానే ఈ కాంగ్రెస్ అనే మీరు దూరం పెట్టడం జరిగింది. దయచేసి ప్రభుత్వం లేనప్పుడే డెవలప్ చేయలేదు. మా గత కౌన్సిలర్ది ప్రభుత్వం లేదు, ఆయన చేసిన తప్పేం లేదు. వచ్చే నిధులు కూడా పక్కకు పెట్టింది. మీ పేరు రావాలి, ఆయన పేరు వస్తుంది. గత కౌన్సిలర్ కానీ ఇప్పుడున్నది కానీ మాలో ఏమైనా పొరపాటు, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయండి. పెద్ద మనసుతోటి ప్రజలు అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. నేను అనేవాడిని మీకున్నా, ఎల్లవేళ మీకై ఉంటా. మీ జీవన సరాసరి జీవనం కనీసం జీవించే హక్కును కూడా కల్పిస్తా. ప్రతి ఒక్కరు కడుపు నిండా, కంటి నిండా నిద్రపోయే అవసరాలు, ఆవశ్యకతను తెలియజేస్తూ అధికారుల దృష్టి తీసుకుపోతూ ఈ 8th వార్డు అభివృద్ధికి అహర్నిశలు ఎల్లవేళలా నేను జనం కోసమే ఉంటా, జనం కోసం పనిచేస్తా. నేను చేయలేని ఒక్క కుటుంబం, ఒక్క సభ్యుడు అడిగిన కుస్మూరు గుణాల ఎంతోమంది 100% లీడర్లు ఉండరు. ఆయన నేను అనుకుంటున్నా 40 ఏళ్ళ జీవిత చరిత్ర. ఏ కుటుంబ సభ్యుని అయినా ఒక్కళ్ళు వచ్చి లింగన్న మా ఈ కుటుంబానికి ఏం చేయలేదు ఒక్కటి చెప్పినా ఇప్పటికైనా వెళ్ళిపోతా. అర్థం చేసుకోండి, గెలిచే వారిని గెలిపించండి, మాకు సహాయ సహకారం అందించండి. మీకు ఎల్లవేళలా సదా మీ సేవలో జీవితం గడిపించు, నా జీవితాన్ని తెగిస్తానని ఘంటాపదంగా చెప్తున్నాను. జై హింద్.